కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. తిరుమల లడ్డూను అడ్డం పెట్టుకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కుట్రపూరితంగా వైఎస్ జగన్ పై నిందలేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ సమయంలో వచ్చిన రిపోర్టుతో జగన్కు ఏం సంబంధం ఉందని ఆయన ప్రశ్నించారు. బట్ట కాల్చి మీద వేయటం సరికాదని, దమ్ముంటే నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు. శ్రీ 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 వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తయారయ్యేటటువంటి లడ్డూ ప్రసాదం మీద రాజకీయం నడుపుతా ఉన్నారు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రసాదం మీద రాజకీయం నడిపి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనేటువంటి ఒక ప్రయత్నం, కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దీన్ని అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన దగ్గర నుంచి అనేక ప్రశ్నలు మేము సంధిస్తున్నాం. దానికి మాత్రం సమాధానం లేదు. అవసరమైతే రండి, మీరు చర్చకు సిద్ధమని చెప్పాం, దానికి సమాధానం లేదు. మీరు చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ లోకేష్ కుటుంబ సమేతంగా వచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గర మీరు ప్రమాణం చేస్తారా, దీనిలో కల్తీ కలిసిందని నిరూపణ అయిందని చేస్తారంటే దానికి సమాధానం లేదు. గుడ్డ కాల్చారు, మొఖాన్ని వేశారు, తుడిచిపెట్టుకోమంటున్నారు. శ్రీ 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 వెంకటేశ్వర స్వామి